హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా చేతిలో ఉన్న శారీని ఎలా ప్రీ ప్లేటింగ్ చేసుకోవాలి, బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి చూపిస్తానండి. తమ్ముళ్ళలో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఈ శారీ ప్రీ ప్లేటింగ్. టేబుల్ ఉంటేనే ప్రీ ప్లేటింగ్ అవుతుంది అని అనుకోకూడదు. నేల మీద కూడా మనం చాలా బాగా చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది మీకు వస్తుందో లేదో. ముందుగా శారీని అయితే ఓపెన్ చేసేసుకున్నానండి. కొట్ట చెంగు ఉంటది కదా దాన్ని అయితే తీసుకున్నాను. ముందు ర్యాండమ్ గా మడత పెట్టుకుంటున్నాను. శారీ కొంగు స్టార్టింగ్ భాగం పెట్టుకుని మన ఎంత హైట్ వరకు ప్రిల్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో చూసుకోవాలండి. మన హైట్ ని కరెక్ట్ గా పెట్టుకుని ఆ భుజం మీద ఉన్న దానికి కరెక్ట్ గా కొలతలతో ఒక పినిస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కొలతకి నేనైతే ర్యాండమ్ గా చూపిస్తున్నానండి. ఇక్కడ ఎంత వచ్చిందని చెప్పి నేను హైట్ తక్కువ కదా నాకు కొంచెం తక్కువే వచ్చింది. వీడియోలో చూపిస్తున్నట్టు పినిస్ అయితే పెట్టేసుకున్నానండి. ఫస్ట్ కొలతకి సెకండ్ కొలతకి ఆపోజిట్ సైడ్ లో ఇంకో కొంగు ఉంటుంది కదా అది తీసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదండి, ఒక రౌండ్ వేసుకుంటాము. దాన్ని కరెక్ట్ గా మన కుడి చేతి భుజం ఉంటుంది కదా దానికి స్ట్రైట్ గా తీసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సారీ మనకి. ఒకసారి మీరు వీడియో చూస్తే అర్థమవుతుందండి క్లియర్ గా నేను కొలత ఎలా తీసుకుంటున్నానండి. స్టార్టింగ్ దగ్గర పెట్టుకున్నాను కదా ఒక రౌండ్ అయితే తిప్పుకోవాలండి. ఆ శారీని మనం కుడి చేతి భుజం దగ్గర స్టార్టింగ్ పాయింట్ పెట్టుకున్నాం కదా, తిప్పిన తర్వాత అదే కుడి భుజం దగ్గర కాకుండా మనం చూసుకోవాలండి. అక్కడ పెట్టుకుంటే చాలా గ్లమ్జీగా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అక్కడే ప్రిల్ పెట్టుకున్నామంటే అస్సలు సెట్ అవ్వదు కదా. అందుకనే లెఫ్ట్ భుజం కరెక్ట్ గా కొలత తీసుకుని పినిస్ పెట్టుకోవాలండి. కావాలంటే వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చక్కగా ప్రిల్ వచ్చేస్తుంది మనకి. అక్కడైతే రౌండ్ గా పెయిన్ గా అయితే ముడతలు రావండి చూస్తున్నారు కదా. అందుకనే అక్కడ పెట్టుకోవాలన్నమాట పినిస్. కరెక్ట్ గా చూడండి. ఒకసారి చూస్తే అర్థమైపోతుంది మీకు. ఇంకా మూడో కొలత ఉంది కదా దానికోసం స్టార్టింగ్ ఉంటది కదా కొట్ట చెంగా అని చూపించాను కదా కొలత పెట్టుకున్నాను. దాని భుజం మీద వేసుకొని మనం ఇంకొక రౌండ్ అయితే చూసుకోవాలి. చీర ఎలా కట్టుకుంటాం అట్లాగా. మనం సెంటర్ ప్రిల్స్ ఎక్కడ పెట్టుకుంటామో అక్కడే పెట్టేయకూడదండి మూడో కొలత పినిస్. ఎందుకంటే అక్కడ ఫ్రిల్ పెడతాం కదా చూసారా వీడియోలో ఎంత చిరాగ్గా వస్తుందో అక్కడ పెడుతుంటేనే. కరెక్ట్ గా మనం రైట్ లెగ్ వరకు పెట్టుకుని చూసుకోవాలండి. అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది. వీడియోలో చూసారు కదా రైట్ కాల్ దగ్గర మోకాలు దగ్గర వరకు పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. కుర్చీ చూడండి కరెక్ట్ గా అక్కడ ఒక పిన్నిస్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం 3 కొలతలు తీసేసుకున్నాం కదా. శారీ ప్లేటింగ్ కి స్టార్ట్ చేసేద్దామండి. చీరలో మంచి వైపు అయితే నా వైపు ఉండేలా పెట్టుకున్నానండి. బ్యాక్ సైడ్ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. మంచిగా ప్రిల్స్ పెట్టేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే కొంచెం తక్కువే పెడుతున్నాను, ఎక్కువ ప్రిల్స్ వచ్చేలాగా. ప్రిల్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత ఒకసారి అయితే అడ్జస్ట్ చేసి చూసుకోవాలి. పిన్నిస్ పెట్టేసుకుంటాం కదా అందుకని. కుర్చీలు ఎంత మంచిగా వచ్చాయో చూసారు కదా. ఇప్పుడైతే పిన్నిస్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు చివరి భాగంలో ఒక పిన్నిస్ పెట్టుకున్నాం కదా. స్టార్టింగ్ ఫస్ట్ కాల్తో దగ్గర ఒక పిన్నిస్ పెట్టుకున్నాం కదా దానికి మిడిల్ లో కూడా ఒక పినిస్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ ప్లేట్స్ ఎటు నలగకుండా ఉంటాయి. అటు ఇటు వెళ్ళిపోయి చిరాగా కనిపించకుండా నీట్ గా కనిపిస్తాయి అన్నమాట. మనం అలా చూసుకుని పినిస్ పెట్టేసుకున్నామంటే ఇంకా క్లియర్ గా ఉంటది మనకి. మనం స్టార్టింగ్ దగ్గర పెట్టుకున్న ప్రిల్స్ దగ్గర నుండి మీడియంలో పెట్టుకున్న పినిస్ ప్రిల్స్ వరకు ఎంత బాగున్నాయో చూసారు కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ కొలత తీసుకున్నాం కదా అక్కడ కూడా ప్రిల్స్ అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ తీసుకున్న కొలత దగ్గర ఈ ప్రిల్స్ పెట్టేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ థర్డ్ కొలతలు తీసుకున్నాం కదా పినిస్లు పెట్టి అక్కడ ప్రిల్స్ అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి అందులో ఎంత వచ్చింది నాకు. తీసుకున్న సెకండ్ థర్డ్ కొలతలు ఉన్నాయి కదా వాటి మధ్య ఎన్ని ప్రిల్స్ వస్తాయి అన్ని సెంటర్ ప్రిల్స్ పెట్టేసుకుంటే చాలా నీట్ గా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఐరన్ మనం నాకు ఆ 2 పాయింట్లకి మధ్య 5 ప్రిల్స్ అయితే వచ్చినాయండి. వాటిని కొంచెం హాఫ్ ఇంచ్ గ్యాప్ తో మంచిగా నీట్ గా కనిపించే విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నేను చేత్తో ఇది అడ్జస్ట్ చేసుకోగలను కాబట్టి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. లేకపోతే మీరు నేల మీద పెట్టైనా అడ్జస్ట్ చేసుకుని అప్పుడు పిన్నిస్ పెట్టేసుకోవచ్చు. ర్యాండమ్ గా పిన్నిస్ పెట్టుకున్న తర్వాత నేను 1 సైడ్ పెట్టుకున్నానండి. ఈ పిన్ను నేల మీద ఫోల్డింగ్ చేసినప్పుడు ఇంకొక పిన్ పెట్టుకుంటాను. 1 2 3 4 5 6 7 8 9 ప్రిల్స్ అయితే నేను పెట్టుకున్నానండి. స్టార్టింగ్ లో షోల్డర్ ప్రిల్స్ అయితే 9 ప్రిల్స్ అనే కాదు మనం అడ్జస్ట్ చేసుకుంటే 12 ప్రిల్స్ వరకు కూడా పెట్టుకోగలము. షోల్డర్ ప్లీట్స్ అండ్ సెంటర్ ప్లీట్స్ కూడా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఐరన్ చేసుకుందాము. మా హాల్లో గొచ్చు మీద అయితే నేను ఇలా బెడ్షీట్ వేసుకున్నాను. ఫస్ట్ షోల్డర్ ప్లీట్స్ అయితే మనం ఐరనింగ్ చేసేసుకుందాము. బెడ్షీట్ మీద పెట్టేసుకొని నేను నీట్ గా హ్యాండ్స్ తో కవర్ చేసుకున్నానండి. ఫ్రిల్స్ అటు ఇటు నలగకుండా ఐరనింగ్ చేయడం
చేయడానికి ముందు హ్యాండ్స్ తో అలా రఫ్ చేసి పెట్టుకోవడం వల్ల మన ఫ్రిల్స్ బయటికి రావన్నమాట. ముందుగానే అది చేసుకోవాలి, లేకపోతే ఐరన్ చేసుకున్న తర్వాత అవ్వదు కదా. అడ్జస్ట్లన్నీ చూసుకొని మనం కరెక్ట్ గా పెట్టేసుకున్న తర్వాత ఐరనింగ్ చేసుకున్నామంటే సూపర్ ఉంటది. నీట్ గా శారీ చూడడానికి ఫ్రిల్స్ ఫస్ట్ కొలత పెట్టుకున్నాం కదా, అక్కడ దగ్గర నుంచి కొంగు పార్ట్ ఉంటది కదా, వాటి దగ్గర వరకు ఐరనింగ్ మంచిగా చేసుకొని ఒకసారి బ్యాక్ సైడ్ కూడా తిప్పుకొని ఐరనింగ్ చేసుకోవాలండి. ఫ్రిల్స్ అన్ని అడ్జస్ట్ చేసి పెట్టుకుని బయటికి రాకుండా అనమాట. ఈ షోల్డర్ ప్లేట్స్ పైనుంచి కిందకి మంచిగా ఐరనింగ్ చేసేసుకున్నామంటే ఫస్ట్ ఐరనింగ్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సెంటర్ ఫ్రిల్స్ మనం ఐరనింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు సెంటర్ ఫ్రిల్స్ కూడా ఐరనింగ్ చేసుకుందాము. చూడండి, వన్ సైడ్ ఫ్రిల్స్ చాలా మంచిగా పెట్టేసుకున్నాం కదా, దాని ఆపోజిట్ సైడ్ లో కూడా ఫ్రిల్స్ చాలా మంచిగా పెట్టుకోవడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుని పట్టుకుంటూ ర్యాండమ్ గా కొలత తీసుకుంటూ ఫ్రిల్స్ ని అడ్జస్ట్ చేసేసుకోవాలి. మనం పైన హాఫ్ ఇంచ్ అలా ఫ్రిల్స్ కి గ్యాప్ ఇచ్చాము, కింద వైపు కూడా అలా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేలాగా చెక్ చేసుకుని మంచిగా పెట్టుకుని పినిస్ పెట్టేసుకున్నామంటే ఐరనింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పైన కింద కూడా ఫ్రిల్స్ కి పినిస్లు పెట్టేసుకున్నాం కదా, మీడియం లో కూడా ఫ్రిల్స్ ని అడ్జస్ట్ చేసుకుని ఒక పినిస్ పెట్టేసుకున్నామంటే ఐరనింగ్ చేసుకోవడానికి నీట్ గా ఉంటుంది అనమాట. ప్లీట్స్ ఎటు కదలకుండా ఉంటాయి. నీట్ గా ఐరనింగ్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే ఒక పినిస్ ని. ఇప్పుడు ఫ్రిల్స్ అన్ని మంచిగా ఐరనింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఫ్రిల్స్ అన్ని మంచిగా ఐరనింగ్ చేసేసుకుని ఒకసారి ఆపోజిట్ సైడ్ కూడా తిరగవేసుకుని ఐరనింగ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ గా ఉంటాయి అనమాట. ఎటు కదల వెంకు ఫ్రిల్స్ చూడండి ఐరనింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ అయితే మనం ఐరనింగ్ చేసుకుందామండి. అక్కడ బేస్ ఏమి లేదు, ప్లగ్స్ లేవు కదా, కొంచెం కదిలిపోతూ ఉంటుంది. కొంచెం హ్యాండ్స్ తోటి మంచిగా రఫ్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఐరనింగ్ కోసం. ఆర్డర్ ప్లేట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి చెస్ట్ ఫ్రిల్స్ అన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఐరనింగ్ చేసుకున్నామంటే ఇంకా కదలు అనమాట. చాలా నీట్ గా ఉంటాయి. పై పాయింట్ నుంచి కింద పాయింట్ వరకు రఫ్ చేసుకుంటూ రావాలి. చెస్ట్ ఫ్రిల్స్ ఐరనింగ్ చేసుకున్నాం కదా, ఇంకొంచెం ముందుకి జరుపుకొని ఇంకా కొంచెం కింద వైపు కూడా ఐరనింగ్ చేసుకోవాలి. ఇంచుమించు 2-3 చేతులు అంత హైట్ వరకు చేసుకోవాలి ఐరనింగ్ అనేది. ఇప్పుడైతే బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవడానికి మనం సెంటర్ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, వాటిని ఒకసారి వీడియోలో చూడండి ఎలా తిరిగేసానో ఆ విధంగా ఆపోజిట్ కి తిరిగేసుకుని ఒకసారి ఐరనింగ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఐరనింగ్ చేసుకున్న తర్వాత చీర స్టార్టింగ్ పాయింట్ ఉంటది కదా, దాన్ని కూడా మనం ఎంత హైట్ వరకు ఐరనింగ్ చేసుకోవాలనుకుంటున్నాము దాన్ని బట్టి మడత వేసుకుని చక్కగా పెట్టేసుకుని దాన్ని కూడా ఐరనింగ్ చేసేసుకోవాలన్నమాట. ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు చెస్ట్ ఫ్రిల్స్ ని అలా కొంచెం మీడియం లో కాకుండా కింద వైపుకి అలా పెట్టుకున్నామంటే ఫోల్డింగ్ చాలా నీట్ గా వస్తుంది. ఒకసారి ఐరనింగ్ పెట్టుకుని హైట్ కి అడ్జస్ట్ చేసుకుని కొంచెం పై వైపు కూడా పెట్టుకుని ఆ కింద ఉన్నదాన్ని కూడా ఐరనింగ్ చేసుకుని నీట్ గా ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసేసుకోవాలండి. ఫోల్డింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు స్టార్టింగ్ లో అయితే కొంచెం హాఫ్ ఫ్రిల్స్ వస్తాయండి చిన్నది, తర్వాత అయితే పెద్దది వస్తుంది. దాన్ని తిరిగేసేసుకున్నామంటే మన బాక్స్ ఫోల్డింగ్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి సింగిల్ అటెంప్ట్ లోనే ఎంత మంచిగా ఫోల్డింగ్ అనేది వచ్చిందో. అది నేల మీద చేసిన నేను 1 year బ్యాక్ కూడా ఈ ఫోల్డింగ్ వీడియోస్ చేశానండి. అది కూడా మ్యూజిక్ పెట్టి చేశాను, అందుకనే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందని. ప్రీటింగ్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది కదా, అందుకని ఈ వీడియో చేశాను. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఐరనింగ్ చేసుకున్నామంటే 5 minutes లో శారీని కట్టేసుకోవచ్చండి. సెల్ఫ్ గా ఎవరైనా ఐరనింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఆ ఫ్రిల్స్ ఆ ఫోల్డింగ్ ఎంత మంచిగా వచ్చిందో ఒకసారి చూడండి. మనం నేల మీద చేసినట్టే లేదు కదా. అసలు మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి ఒకసారి ట్రై చేస్తే తప్పు లేదు కదండి. ఇప్పుడైతే ఈ వీడియోలో 9 ఫ్రిల్స్ చూపించాను కదా, కమింగ్ వీడియోస్ లో మీకు ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ తో వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. అలా కూడా నేను ట్రిక్స్ తో చెప్తాను.